హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా చేసేయొచ్చనమాట. అంతేకాకుండా హెల్త్‌కి చాలా మంచిది. ఇలా గనక బీన్స్‌ని ఫ్రై చేస్తే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా పప్పులోకి గానీ, సాంబార్‌లోకి గానీ చాలా బావుంటుంది. ముందుగా రెసిపీలోకెళ్ళే ముందు స్టవ్ వెలిగించి ఇలాగ కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోకి తాలింపు గింజలను వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని తాలింపు గింజలన్నీ కూడా గోల్డెన్ కలర్‌లోకొచ్చేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇవి కొంచెం ఫ్రై అయ్యే లోపల మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తున్న రైస్ రెసిపీస్‌ని ఇంతవరకు ఎవరైనా చూడకపోతే గనక వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ట్యాగ్ చేస్తాను. వెళ్లి ఎవరైనా ట్రై చేయకపోతే డెఫినిట్‌గా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసి లో ఫ్లేమ్‌లో ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా ఫ్రై అయిన దాంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ బీన్స్‌ని తీసుకోండి. చాలా తొందరగా ఫ్రై అవుతాయి. అంతేకాకుండా టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. వైట్ బీన్స్ కన్నా కూడా గ్రీన్ బీన్స్ చాలా మంచిగా కుక్ అవుతాయి. బీన్స్ అన్నీ కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని, దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా వేసుకొని, చక్కగా ఇవన్నీ కూడా ఆయిల్‌లోనే మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని, ఒక 10-20 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గపెట్టుకోవాలనమాట. ఇలా మగ్గడానికి ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, బీన్స్ తొందరగా మగ్గడానికి ఇక్కడ ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చక్కగా ఈ వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు మనకి బీన్స్ అనేది ఈవెన్‌గా కుక్ అవుతాయి. అలాగే ఫ్రై అయినప్పుడు కూడా చక్కగా మనకి కుక్ అయిపోయినట్టే ఉంటాయన్నమాట. ఇవి కుక్ అయ్యే లోపల ఈ లోపల మనం మసాలాకి ఏమేం కావాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ డ్రై రోస్ట్ పల్లీలని యాడ్ చేసుకోండి. మిగతావన్నీ కూడా డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని, అలాగే చిన్న ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఇలాగ పొట్టుతోనే యాడ్ చేసుకోండి. టేస్ట్ బావుంటుందనమాట. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లులుప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలనమాట. ఇవన్నీ కూడా మిక్సీకి ఈ విధంగా బరగ్గా అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా కాకుండా ఇలా అయితే ఉండాలనమాట. ఇప్పుడు బీన్స్ అన్నీ కూడా చూడండి చక్కగా ఈవెన్‌గా ఫ్రై అయినాయి. మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే గనక మనకి ఫ్రై అనేది బాగా అవుతుంది. అలాగే టేస్ట్ అనేది కూడా బాగా వస్తుందనమాట. ఒక 5 మినిట్స్ పాటు ఇదే విధంగా కలుపుకుంటూ దగ్గరికి పడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. బీన్స్‌కి చాలా తక్కువ ఆయిల్ పడుతుందనమాట. వేరే అన్ని ఫ్రైస్ కన్నా కూడా బీన్స్‌కి కొంచెం ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది. కాకపోతే కన్సిస్టెన్సీగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. ఇప్పుడైతే దీంట్లో మనం ముందుగా వేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా పౌడర్‌ని కూడా ఇందుట్లో యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడంత యాడ్ చేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూసారా ఇంతే సింపుల్‌గా, ఈజీగా ఏదన్నా పప్పులోకి, చారులోకి ఎప్పుడైనా ఫ్రై లాగా ట్రై చేసేపోతే ఖచ్చితంగా ఈ బీన్స్ ఫ్రైని ట్రై చేయండి. చాలా బావుంటుంది. చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.